నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి అన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీల పథకం, ఇందిరమ్మ ఇండ్లు గత బడ్జెట్లో 3,500 ప్రతి నియోజకవర్గానికి 3,500 కోట్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. 9,148 కోట్లు గతంలో కేటాయింపులు చేస్తే నయా పైసా కూడా ఒక ఇల్లు ఖర్చు కాలేదు. ఈ సంవత్సరం ఇంకా మొదలే కాలేదు, మళ్ళా 3,500 ఇండ్లు అన్నారు. అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఆ 3,500 ఈ 3,500 అని అంటే 7,000 ఇండ్లు మీరు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వాల. కానీ ఎక్కడ కూడా వీళ్ళు కేటాయించినటువంటి కేటాయింపులు చూస్తే వీళ్ళకు వాస్తవంగా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. గొప్పగా చెప్పిన ప్రసంగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. గొప్పగా మాట్లాడతారు. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రికి నేను సవాల్ చేస్తా ఉన్నా. 5 లక్షల నుండి మీరు 10 లక్షలు పెంచినామని చెప్తున్నారు కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేషెంట్ అయినా 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నిరూపించాలి. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని పట్టుకొని పోతే ప్రైవేట్ ఆసుపత్రులలో ఆసుపత్రి యాజమాన్యం లోనికి రాణిస్తలేరు. మరి అదేవిధంగా విద్య గురించి గొప్పగా చెప్పిండ్రు. ఈరోజు విద్యనైతే ఎంత ఇబ్బందులలో ఉన్నారంటే పాఠశాలలలో బాత్రూమ్లు లేనటువంటి పరిస్థితి. చదువుకున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగి ఇస్తలేరు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల గేట్ల ముందుంది వాళ్ళు ఈరోజు రోధిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ ప్రభుత్వానికి శాపం తలగక మానదు.